9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా యూనుస్ మునియార్ ఇలియాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రాముడు సమీక్షంలో బార్పేటలో ఈరోజు 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. యూనుస్ మునియార్ వారిని పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. టీడీపీ నాయకులు యూనుస్ మునియార్ మాట్లాడుతూ మైనారిటీలకు మీనాక్షి నాయుడు చేసిన అభివృద్ధి పనులు ఎవరూ చేయలేదని, అందులో ముఖ్యంగా గోదర్షా ఖబ్రస్థాన్కు 83 సెంట్లు మీనాక్షి నాయుడు మైనారిటీలకు కేటాయించడం జరిగిందని, ముఖ్యంగా మైనారిటీలకు తెలుగుదేశం పార్టీని మస్జిద్ మౌజన్లకు 5,000 రూపాయలు, ఇమాంలకు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోందని, చంద్రన్న పెళ్లి కానుక మైనారిటీలకు ప్రస్తుతం 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెంచడం జరిగిందని తెలిపారు. ఇలాంటి అభివృద్ధి పనులు మైనారిటీ పేద ప్రజలకు ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, G+3 గృహాలు, BLC గృహాలు, పెన్షన్ల పెంపు, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు వేసి గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేర్ ఖాన్, ఇద్రీస్, ఖాదర్ బాషా ఫ్యామిలీ, నజీర్, సద్దాం, సులేమాన్, అఫ్జల్ బాషా, అఫ్సర్ బాషా, మురళీ గౌడ్, మైనారిటీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. दो जने हैं तो भाई आओ, 2 जने आ जाओ शेर निकाले फोटो బార్పేట్ వీధిలో మన యూనుస్ మునియార్ గారి సమక్షంలో, మన వెంకట్రాముడు గారి సమక్షంలో, అలాగే మన మురళి గారి సమక్షంలో, మన అఫ్సర్ గారి సమక్షంలో దాదాపు 100 కుటుంబాలు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కులాలకి మతాలకి అతీతంగా చేసినటువంటి సంక్షేమ పథకాలు చూసి మన బార్పేట్ వీధిలో అందరూ కలిసి టీడీపీలో రావడం జరిగింది. అదేవిధంగా మన ఆదోన్లో మీనాక్షి నాయుడు చేసినటువంటి అన్ని మంచి పనులు చూసి, అదేవిధంగా మన ఖబ్రస్థాన్కు 83 సెంట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ 83 సెంట్లకి డెవలప్మెంట్కి దాదాపు 1,80,00,000 కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మామూలకి శాలరీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ఆడపిల్లలకు పెళ్లి కూతురు అయితే 50,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 1,00,000 రూపాయలు అవ్వబోతుంది. ఇవన్నీ సంక్షేమ పథకాలను చూసి మన బార్పేట్ వీధి జనాలందరూ టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. బార్పేట్ వీధిలో మేమంతా ఈరోజు క్యాన్వసింగ్ చేసినాము, అంతా చేసినాము. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఇదంతా అభివృద్ధి చంద్రబాబు నాయుడుది చూసి చాలామంది మన టీడీపీ పార్టీలో చేరిక అయింది. ఈరోజు మన షేర్ ఖాన్ ఇద్రీస్ గారి తరఫున 100 మంది కుటుంబాలు ఈరోజు టీడీపీ నుండి చేరిక అయింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసేది అభివృద్ధి కార్యక్రమాలను చూసి మన టౌన్ చేసేది. మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చినందుకోసం మేమంతా కాంగ్రెస్ నుండి రాజీనామా చేసి టీడీపీకి వచ్చి చేరున్నాము. ఇవంతా మంచి పని ఎవరు చేస్తారో వాళ్ళే మన లీడర్ అని ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా మనది టీడీపీది గెలుపు ఉందని నేను మీ అందరి దగ్గర. आज आधुनिक शहर बारपेट एरिया 2वां वार्ड से जो है मैं शेर खान मोहम्मद इदरीस
और मेरे साथी जो है डॉक्यूमेंट राइटर नज़ीर अहमद साहब और अब्दुल नज़ीर साहब, आहद साहब, अब्दुल आहद साहब, हमारे मुरली भाई और अब्दुल्ला भाई, ये ऐसा अभी बहुत सारे जलील अहमद और सारे नौजवान जो है ये इस टीडीपी इसमें पार्टी में ज्वाइन हुए हैं। आज बहुत ही हमारे लिए खुशी का दिन है, क्योंकि चंद्रबाबू नायडू जो है ये पार्टी के ज़रिए हर कास्ट के लिए, हर मज़हब के लिए जो है इन्होंने बहुत सारे स्कीम्स लाए, उससे बहुत बड़ा फ़ायदा हुआ है। जैसा कि दुल्हन स्कीम में 50,000 दिए थे, अभी उसका जो 1 लाख रुपए हो गया है। इसी तरह जो है पेंशन्स, जो ओल्ड पेंशन्स 2,000 रुपये ले रहे हैं, फिर अभी 3,000 रुपये किया गया है। तो इसी तरह जो है खबरस्तान के लिए हमारे जो यहाँ मीनाक्षी नायडू साहब जो है उन्होंने MLA नहीं रहते हुए भी इस आधुनिक शहर के लिए, मुस्लिम कम्युनिटी के लिए जो है उन्होंने एक बहुत बड़ा काम किया है। एक 20 से 25 साल पहले से जो है ये चल रहा था, इसमें कोशिश चल रही थी, किसी के हाथ से नहीं हुआ। हमारे मीनाक्षी नायडू साहब जो है उन्होंने जो है 83 सेंट जो है खबरस्तान के लिए जगह दे के रजिस्टर करके और वहाँ पर जो है दीवार बनाने के लिए पुलिस का अरेंजमेंट करके बराबर जो है उन्होंने दीवार बनाने लगाए हैं। और साथ ही साथ 1,80,00,000 जो है उन्होंने कब्रिस्तान के लिए सैंक्शन भी किया है। इसी तरह हमारे जो है जो घरा जो आधुनिक शहर के अंदर जो है 4,500 जो है घर बनाए हैं, उसमें से जो है माइनॉरिटीज़ के लिए ख़ास तौर पे 1,650 घर जो है माइनॉरिटीज़ के लिए दिए गए हैं। अभी इसी तरह जो है और कैंटीन है, NTR कैंटीन है, और ये बहुत सारे अच्छे काम हो रहे हैं, गरीबों के लिए बहुत काम हो रहा है। तो पदुपू स्कीम के जरिए भी जो है बहुत सारा लोग लेडीज़ के लिए फ़ायदा हो रहा है, 10,000 रुपये लिए हैं। इसी तरह जो है फिर 10,000 रुपये और सेकेंड विडोला भी किए हैं। ऐसे बहुत सारे अच्छे काम हो रहे हैं ये पार्टी के जरिए। तो ये सब सोचते हुए हम लोग जो है एक डिसीजन लिए कि बड़े हमारे महल्ले के सब बड़े लोग सब डिसीजन लेके, मशवरा लेके एक डिसीजन पे आए हैं कि हम लोग सब मिलकर जो है आधुनिक शहर में जो है मीनाक्षी नायडू साहब को वोट देकर जो है भारी मेजॉरिटी से जिताने का हम लोग इरादा किए हैं। और दूसरा जो है हमारे कोटला सूर्य प्रकाश रेड्डी जो है MP से ठहरे हैं, उनके लिए भी जो है वोट देकर जो है भारी मेजॉरिटी से उनको भी कानून बनाएंगे इंशाल्लाह। तो फैमिलीज दूसरे पार्टी से TDP में आए हैं, वो सब बहुत खुशी की बात है। आदमी मुसलमान के लिए YSR को वोट डालना, BJP को वोट डालना एक ही है। जो भी YSR को वोट डालता वो BJP को वोट डाले सरकार। इस बात का बहुत गौर से ख्याल करना। BJP हमारे लिए बहुत खतरनाक है। क्या वो किसी कौम को भी नहीं काम करती, ना हिंदू का काम करती, ना मुसलमान करती, खाली फसाद डालती, लड़ी डालती, और हमको सभी डाल के वो खुश रहती। सब आदमी सब खराब होने का ये है। इसलिए क्या है, हम जो TDP ऑल पार्टीज को मिला के चल रही, हिंदू मुस्लिम ऑल माइनॉरिटीज क्रिश्चियन सब मिला के, इसलिए हम जो भी वोट देंगे तो TDP को देंगे। तो आदमी में शांति भी रहेंगी और सब बात तो अच्छा रहेगा, आवाम बहुत खुशी से और तरक्की भी होगी। तो मैं मीडिया से बोल रहा हूँ सब